ఓ చిన్న గ్రామం, కోటగూడెం. పచ్చటి పొలాలు, అరటి తోటలు, ఇంకా పాత రాజావారి బంగ్లా. ఆ బంగ్లా దగ్గరికి ఎవరు వెళ్లరేరు. ఎందుకంటే అక్కడ ఎవరో ఉన్నారని ఊరంతా చెబుతుంటారు. ఒకరోజు శివ అనే యువకుడు నగరం నుండి వచ్చిన జర్నలిస్ట్ ఆ బంగ్లాలో జరిగే అద్భుతాలను తెలుసుకోవాలనుకుని తన కెమెరాతో అక్కడికి వెళ్లాడు. రాత్రిపూట అతడు ఆ బంగ్లాలో అడుగుపెట్టాడు. అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. గాలిలో ఏదో శీతలత. గడియారాలు ఆగిపోయాయి. ఇక్కడ ఎవరు లేరు అని తనను తాను ధైర్యపరుచుకుంటూ లోపలికి నడిచాడు. ఇంతలో పై అంతస్తు నుండి పాదాల శబ్దం వినిపించింది. బంగ్లాలో ఎవరూ లేరు అనుకున్న శివ తలెత్తి చూశాడు. ఒక తెల్ల దుస్తుల్లో, ముఖం కనిపించని మనిషి కిందికి వస్తున్నాడు. శివ వణికిపోయాడు. అతని గళం ఎక్కడో నిక్కబొడుచుకుంది. ఆ భూతం మాట్లాడుతూ, నేను రాజశేఖరుడును. ఈ బంగ్లా యజమానిని. నా మరణానికి కారణం తెలుసుకో అని అంటాడు. శివ ఆ రాత్రంతా ఆ భూతం కథ విన్నాడు. రాజశేఖరుడు పాత రోజుల్లో గ్రామాన్ని పాలించిన రాజు. అతన్ని బంధువులే చంపేశారు. ఆయన ఆత్మ న్యాయం కోసం ఎదురుచూస్తోంది. మరో రోజు ఉదయం శివ ఊరికి తిరిగి వచ్చి ఆ కథను రాశాడు. రాజశేఖరుడి నిజాలు బయటపడ్డాయి. ఊరువాళ్లు పాత దోపిడీదారులను శిక్షించారు. ఆ రోజు నుంచి ఆ బంగ్లా వెలితిరాని చీకటి నుంచి వెలుగులోకి వచ్చింది. కాని ఎవరైనా ఆ బంగ్లాలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంకా ఒక శబ్దం వినిపిస్తుందని చెబుతారు.